ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్లో మన గురించి మనం ఆలోచించుకోవడానికి టైం సరిపోవట్లేదు. నా ప్రపంచంలోని సింపుల్ అండ్ హెల్దీ వేలో వ్లాగ్ చూపిస్తూ మాట్లాడుకుందాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జయంతీస్ వరల్డ్. ఇది నేతి బీర విరగగాసేస్తుంది. సడన్గా వెజిటబుల్స్ కావాలంటే టెర్రస్ పైకి ఎప్పుడు వచ్చినా సరే రెడీగా ఉంటాయి. ఇది బాగా ముదిరిపోయింది, అందుకనేసి ఎండలో ఉంచేశాను. డ్రై అయిపోయాయి. సీడ్స్ కోసం అనేసి తీసుంచాను. ఉదయం లేచినప్పటి నుంచి కూడా ఉరుకుల పరుగుల జీవితంలో మన కోసం టైం కేటాయించుకోలేని పరిస్థితులలో చాలా మంది లేడీసే ఉన్నారు. ఏ ఖాళీ టైమో దొరికితే ఫోన్ చూసుకుంటూ అలా ఉండిపోతూ ఉన్నాము. మన గురించి ఆలోచించుకోవడానికి ఏముంటుంది, అయినా ఏం ఆలోచిస్తాం అని అనుకుంటూ ఉంటాము. మన గురించి ఆలోచించుకోవడం అంటే మనకు నచ్చిన పనిని చేసుకుంటూ సెల్ఫ్ లవ్ ని పెంచుకోవడం. డైలీ ½ అన్ అవర్ మీకు నచ్చిన పనిని చేయడానికి ట్రై చేయండి. నిజంగా 1 month లో మీ పైన మీకు సెల్ఫ్ లవ్ పెరుగుతుంది. అది గార్డెనింగ్ అయినా సరే, బుక్ రీడింగ్ కానీ, ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ, పిల్లలతో ఆడుకోవడము, అలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, ఇలాంటివి. కానీ ఈ టైంలో ఫోన్ని అస్సలు యూజ్ చేయకండి. ఎందుకంటే ఏదో మెసేజ్ వచ్చింది, ఫోన్ కాల్ వచ్చింది అని ఒకసారి ఫోన్ని ముట్టుకుంటే దాని తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేద్దాం, ఒకసారి చూద్దాం, లేదంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేద్దాం అనుకుంటాం. మనకు తెలియకుండానే ½ అన్ అవర్ టైం అనేది గడిచిపోతుంది. అందువల్ల ఫోన్ని దూరంగా ఉంచి స్లోగా వచ్చే చేంజ్ ని, మీలో రిలాక్సేషన్ ని అబ్జర్వ్ చేయండి. డేలో ఈ ½ అన్ అవర్ టైం వేస్ట్ అని మాత్రం అస్సలు ఫీల్ అవ్వకుండా స్టార్ట్ చేయండి. 1 or 2 days లోనే చేంజ్ తెలుస్తుంది. టైం వేస్ట్ టైం కాదు, ఇది ప్రీషియస్ టైం అని. నేనైతే నా రిలాక్సేషన్ ని మా హస్బెండ్ తో అలా సరదాగా వాకింగ్ కి వెళ్తాను, గార్డెనింగ్ చేస్తాను, పిల్లలతో ఆడుకుంటాను. అలా మీకు ఏ వర్క్ ఇష్టమైతే ఆ వర్క్ ని చేయండి. దీనివల్ల మీ మైండ్ కానీ, బాడీ కానీ చాలా రిలాక్స్ గా ఫీల్ అవుతుంది. నేతి బీరాలో పచ్చి కొబ్బరి యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి, అండ్ హెల్దీ కూడాను. వెయిట్ లాస్ లో కూడా పచ్చి కొబ్బరి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకేసారి నేను శనగలకు అండ్ నేతి బీరకు రెండింటికి కూడా కారము, ఉప్పు 2 అడ్జస్ట్ చేసి వేసేస్తున్నాను. ఇవి శనగలు మార్నింగ్ నుంచి నైట్ వరకు నానబెట్టి నైట్ వాటర్ తీసేసి మూత మూసి ఉంచేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా చక్కగా మొలకలు స్టార్ట్ అవుతాయి. తర్వాత వీటిని ఇలాగే డైరెక్ట్ గా అయినా తినేయచ్చు, లేదంటే బ్లోటింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వీటిని కుక్ చేసుకొనైనా తినొచ్చు. పిల్లలకైతే చక్కగా కుక్ చేసి పెట్టచ్చు. డైలీ లైఫ్ స్టైల్లో ఏదో ఒక రూపంలో ప్రోటీన్ అయితే కంపల్సరీగా యాడ్ చేస్తాను. సో దానివల్ల పిల్లలకు కూడాను ఫిజికల్ యాక్టివిటీస్ లో కానీ ఎందులో అయినా సరే ఎక్కడా కూడా స్ట్రెంగ్త్ డౌన్ అవ్వకుండా ఉంటుంది. జస్ట్ శనగలు లో ఫ్లేమ్ లో ఒక 10 minutes ఉడికిచ్చేసుకుంటే చాలు. చూడండి, ఇలా ఉడికిపోతాయి. మెత్తగా పేస్ట్ లాగా కూడా అవసరం లేదు. ఆల్రెడీ ఇవి నానబెట్టినవే కాబట్టి చాలా తొందరగానే ఉడికిపోతాయి. ఎక్కువ మసాలాస్ లేకుండా ఈ శనగల రెసిపీ అయితే కంపల్సరీగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకైనా చాలా బాగుంటుంది, లేదా ఈవినింగ్ టైమ్స్ స్నాక్ లాగా తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ మసాలాస్ లేకుండా కమ్మగా హెల్దీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్దీ రెసిపీ. ఇవాల్టి బ్లాగ్ మీకు నచ్చిందా? కామెంట్లో షేర్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.